ప్రకటనలతో వాస్తవాలు కనుమరుక్కావు. క్రైమ్ అన్నటువంటిది జరిగినవి, జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి. మెరుగుపడిపోయిందని మనం చెప్పడం కాదు, జనం అనాలా. జగనోళ్ళు కూడా ఇంతకుముందు అదే మాట్లాడారు, అంతా బాగుంది అంతా బాగుందని. కానీ జనం చీకొట్టారు. దానికి కారణం మనం చేసినటువంటి విమర్శలు. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది. కేవలం 4 మాత్రం పొలిటికల్ హత్యలు జరిగినాయి, అందులో తెలుగుదేశం వాళ్ళు 3 చనిపోయారు అంటే మిగతా ఇష్యూస్ అన్నీ ఏంటి అంటే ప్రతిదీ ఇదివరకు పొలిటికలైజ్ చేసుకున్నటువంటి అంశాలు. కాబట్టి అది పక్కన పెడదాం. ఫస్ట్ గంజాయి విషయంలో అంతగారి శ్రద్ధని అభినందించాలా. చాలా సీరియస్గా దృష్టి పెడుతున్నారు, రెగ్యులర్గా సమీక్షలు చేస్తున్నారు. గంజాయి వ్యవహారం పరిష్కారం కావాలి అంటే ముందు ఏజెన్సీ ప్రాంతానికి ఒకేసారి కొన్ని వందల మంది పోలీసుల్ని దించాలి. అక్కడ లోకల్గా అలవాటు ఉన్న వాళ్ళని దించాలి. గంజాయి పంట అక్కడే ఉంది, గంజాయి కంపెనీలు అక్కడే ఉన్నాయి. పొడిగా చేసే కంపెనీలు, సిగరెట్లు తయారు చేసే కంపెనీలు, లిక్విడ్ తయారు చేసే కంపెనీలు, ఇంజక్షన్లు తయారు చేసే కంపెనీలు అక్కడే పరిశ్రమల్లాగా తయారైపోయి ఉన్నాయి. వాటిట్లలో ఉద్యోగోపాధి అవకాశాలు స్థానికులకు ఇవ్వడం ద్వారా వాళ్ళు స్థానికుల మనసు గెలుచుకుని ఉన్నారు. దాని ద్వారానే ఇప్పుడు దేశవ్యాప్తంగా గంజాయి దక్షిణాదిలో ఎక్కువగా ఎక్కడి నుంచినే వెళ్తోంది. అక్కడ అన్నల అండ కూడా వాళ్ళకి ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి సీరియస్గా దృష్టి సారించి ఫస్ట్ ఆ మొత్తాన్ని తుదముట్టించగలిగితే, ఇక్కడే ఉంది దారిలో పట్టుకునేటటువంటిది. మనం కేజీ పట్టుకున్నాం, 10 కిలోలు పట్టుకున్నాం, 50 కిలోలు పట్టుకున్నాం, 100 కిలోలు పట్టుకున్నాం అంటే ఇదివరకు సెబ్బు పేరుతో వైసీపీ హయాంలో కూడా రోజు పట్టుకుంటానే ఉన్నారు. ఇప్పుడు మనం ఒక 6 నెలల దాకా పట్టుకునేది వైసీపీ మీద తోసేయచ్చు, ఆ తర్వాత పట్టుకునేది మనదవుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళు మనం చెప్పలేం కదా. కాబట్టి మూలాన్ని దెబ్బ కొట్టాలి. మూలం అనేటువంటిది ఉన్నది అక్కడ. సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.